హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఆడవాళ్ళు అనేసరికి జుట్టే చాలా ఇంపార్టెంట్. కానీ నేను ఆయుర్వేద బుక్లో చూసి ప్రతిదీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న హెయిర్ ఉంటే అమ్మాయిలకి బాగోదండి. జుట్టే అందం. పైనుంచి కింద వరకు కూడా జుట్టు లావుగా ఒత్తుగా నల్లగా ఉంటే అమ్మాయి ఎలా ఉన్నా కానీ అబ్బాయి ఎంత అందంగా ఉంది అంటారు. అంతే కదండి. అమ్మాయి జుట్టే లేకపోతే ఎంత అందంగా రెడీ అయినా లంగావోని వేసుకున్నా కానీ అందమే ఉండదు. ఇప్పుడు నేను చూపించిన పొట్టి జుట్టు లాంటిదైతే అసలు వేస్ట్ అండి. శారీకి అందం ఉండదు, లంగావోనికి అందం ఉండదు కదా. అందుకని ఇప్పుడు నేను హెయిర్కి సంబంధించి చేస్తున్నాను. ఒకసారి చూడండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. దానికోసం ముందుగా ఉల్లిపాయ తీసుకోండి. ఎర్రగా ఉన్న ఉల్లిపాయ తీసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువ ఉండడం వలన మనకి జుట్టుకి చాలా వరకు సహాయపడుతుందండి. ఇది అధ్యయనాల్లోనే తేలింది, నేను ఊరికే చెప్పట్లేదు. మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, మీకు ఆయుర్వేద బుక్ చూపించండి అంటే చూపిస్తాను. నేను కావాలంటే చేస్తున్నా, అందులోని తీసుకొని ఇంపార్టెంట్వి తీసుకొని ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందు నేను అప్లై చేసుకొని అప్పుడు చేస్తున్నానండి. ఊరికే నేను చేయట్లేదు, టైంపాస్ కోసం అస్సలు చేయడం లేదు. మీకు ఉపయోగం ఉండాలి కదా. నా వీడియో చూసారంటే మీకు లాభం ఉంటుంది. అలాంటి వీడియోసే నేను చేస్తా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పైన తొక్కతో సహా కోసేసేయండి. మీకు నచ్చకపోతే పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత 2 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్లుల్లి అది పొట్టు తీసేసి కట్ చేసుకోండి. అన్నం కొద్దిగా బియ్యం ముందుగానే ఉడకపెట్టుకోండి. అది ఉడుకుతూ ఉండాలి కదా, అందుకని నేను ఉడికించుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ కాదు, ఒక చిన్న గిన్నెతో వేసుకున్నా సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికించండి అన్నాన్ని. ఉడికిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి ఆ ఉడికే అన్నంలో వేసి ఇది కూడా ఒక 5 నిమిషాల వరకు అలా ఉడికించుకోవాలి. ఈ అన్నంలో మనకి ఆ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా తీసుకొస్తుందండి. వెల్లుల్లిపాయ ఏమో బట్టతల మీద కూడా చిన్న చిన్న వెంట్రుకలు మొలిపించే అంత కెపాసిటీ ఉంటుంది వెల్లుల్లిపాయకి. ఉల్లిపాయ చెప్పనవసరం లేదు. అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయతో ఆయిల్ తయారు చేసుకొని రాస్తేనే జుట్టు చాలా వరకు రాలడం ఆగిపోతుంది. నేను ఇప్పుడు ప్యాకు అలాగే చూపిస్తుంది కూడా మీకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ప్యాక్ నేను వేస్తాను, ఆ తర్వాత మీకు అది స్కాల్ప్ మీద ఎలా స్ప్రే చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు అవి ఉడుకుతున్నాయి కదా, ఈలోపు కలబంద మన ఇంట్లో ఉన్న కలబందే తీసుకొని బాగా కడిగి ఆ పక్క ఈ పక్క ఉంటుంది చూసారా ముళ్ళులాగా, అది తీసేసి పైన తొక్క ఏమీ తీయనవసరం లేదు. ఆ తొక్కతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది అన్నంలో వేసుకోవాలి. మన ఇంట్లో చెట్టు ఉంటేనే తీసివేయండి. బయట కొన్న అలోవెరా వద్దు, అది వాడొద్దు. చెట్టుకున్నదే తీసుకోండి. మీ ఇంట్లో లేకపోతే పక్కన ఎవరైనా అడగండి. ఎందుకంటే కలబంద చాలా చాలా ఇంపార్టెంట్. సిల్కీ లాగా హెయిర్ జారడమే కాకుండా చాలా మృదువుగా ఉంచుతుంది. చాలా బాగుంటుంది ఇది ఇందులో వేసుకోవడం వలన. అందుకని నేను ఇది కూడా వేసి బాగా ఇంకో 2 నుంచి 3 నిమిషాలు అలా ఉడికించుకోండి. అప్పుడు మనకి మొత్తం మెత్తబడిపోతాయి. ఈ విధంగా మొత్తం మెత్తబడేంత వరకు మీరు ఉడికించుకొని తీసి వడపోసుకోవాలి. ఒక గిన్నెలో వడపోసుకోండి. మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మంచి ఇంపార్టెంట్ ఆయుర్వేద బుక్లో చూసి చేస్తున్న వీడియోస్ మాత్రమే, ఓన్గా సొంతంగా నేను చేయడం లేదండి. రిజల్ట్ వచ్చిన వీడియోసే. ఇప్పుడు ఇలా వడపోసుకున్న తర్వాత అన్నం చల్లార పెట్టుకోండి. నీళ్ళు కూడా చల్లార పెట్టుకోండి. 2 మనం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార పెట్టుకుంటే ఒక 2 నుంచి 3 నిమిషాల్లో చల్లగా అయిపోతాయి. చల్లారిన తర్వాత ఈ అన్నం ఉంది చూసారా, ఆ అన్నం మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా, అందులో కొద్దిగా ఉంటాయి కదా నీళ్ళు, మనం పూర్తిగా వడపోయాం కదా, ఆ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకొని రండి మెత్తగా. ఇంకా విడిగా నీళ్ళు పొయ్యొద్దు. ఈ విధంగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నం కలబంద ఈ 4 మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇది ఎలా వాడాలో నేను చెప్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా తయారైందో, సిల్కీ లాగా. అసలు మీ జుట్టు పట్టుకుంటే కూడా జారిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది. రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లో మనం ఏం చేసుకోవాలంటే కొబ్బరి నూనె వేసుకోండి. చాలామందికి కూడా స్కాల్ప్ మీద జుట్టు తక్కువ ఉంటుంది ఈ మధ్య అమ్మాయిలకి. ఆ స్కాల్ప్ మీద జుట్టు రావడం కోసమే ఈ ప్రయత్నం మనం చేస్తున్నాము. దానికోసం మాత్రమే మనం ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకుంటున్నాము.
కొబ్బరి నూనె తర్వాత క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం కూడా వేసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆముదం మన ఒంటికి నూనె, లోపలికి కడుపులోకి నూనె కూడా రాస్తూ ఉంటారు పిల్లలకి. అంత పవర్ ఉంటుంది ఈ ఆముదానికి. అందుకనే ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి ఇది ఏం చేస్తారంటే ముందు స్కాల్ప్ మీద మాత్రమే మొత్తం స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకొని మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అలా వదిలేసేయండి. ఈ నీళ్ళు మాత్రమే మీరు స్ప్రే చేసుకోవాలి. మొత్తం తలంతా స్కాల్ప్ మీద చేసిన తర్వాత మిగిలి ఉంటే తలంతా కూడా చేసేసుకోవాలి. చేసిన తర్వాత బాగా మసాజ్ చేయాలి. అప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగితే మనకి చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడానికి తోడ్పడుతుంది. చాలా సహాయపడుతుంది. ఈ నీళ్ళల్లో అంత పవర్ ఉంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అని తక్కువ అంచనా వేయొద్దు. అలా పావు గంట 20 నిమిషాలు ఆగిన తర్వాత ఇది మొత్తం ప్యాక్ లాగా వేసేసుకోండి. స్కాల్ప్కి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మిగిలి ఉంటే జుట్టు మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు అలాగా వదిలేసేయండి. ఒక కవర్ చుట్టుకోండి తలకి చుట్టుకుంటే అది దానంతలో అదే కొద్దిగా లోపలికి వెళ్ళి పని చూపిస్తుంది అన్నమాట. మనకి జుట్టు రాలడం మొదటి రోజే మీకు ఆగిపోతుంది. అది కాకుండా మీరు దువ్వుకొని కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఈరోజు షాంపూతో పెట్టి చేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తలస్నానం అరగంట తర్వాత మీరు ఏ షాంపూ వాడుకుంటారో ఆ షాంపూతోనే చేసేసేయండి. జుట్టు ముందు దువ్వుకోండి, తర్వాత కూడా దువ్వండి. చాలా వరకు వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది. జుట్టు కూడా పట్టుకుంటే సిల్కీ లాగా ఉంటుంది, జారుతుంది. నల్లగా ఒత్తుగా రావడానికి చాలా వరకు ఈ ప్యాక్ మీకు సహాయపడుతుందండి, నాది గ్యారంటీ. ఇందులో నేను ఎటువంటి కెమికల్ కూడా వాడలేదు. అందుకనే మీకు జుట్టు ఇంత చిన్నగా కాకుండా పెద్దగా పెరగడం కోసం, నల్లగా ఒత్తుగా పెరగడం కోసం ఇది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని నమ్మకంతో నేను చేశాను. మీరు నమ్మండి, ట్రై చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది. మొదటి రోజే రిజల్ట్ వస్తుంది. ఒక వారంకి 2 సార్లు పెట్టుకుంటే ఈ ప్యాక్ సరిపోతుంది.